ఒక్క మాట నువ్వు అన్నట్టుగా ఈనాడు మీ తండ్రి జాడ చెప్తాం కానీ మీ తండ్రి జాడ చెప్పకంటే ముందుగా ఒక్క మాట ఉన్నది. ఒక్క మాట అంటే ఈనాడు పంచవల్ల పాయరం మాకు ఏనాడు సంభవం ఉంటది. మరి ఆడ మార్గం చెప్తే పంచవల్ల పాయరాన్ని మరి దీన్ని ఏనాడు కరకర గుంతులు కోసి నరికి ఏనాడు తిని పొయ్యి మీద ఎత్తువా మేము ఏనాడు చెరువు వేడికి పోయి స్నానం చేసి వస్తామా అన్న. అయితే దొరికింది ఈ పావురం కోసి కూర అంటే మీకు పెడితే తిన్నాక మా బాబు అయ్యో బాబా మరి ఏడాది ఒక 7 మంది పావురం పోయమని మీరు మరి 7 మంది పావురం పోయమని మీరు మాట్లాడుతున్నారు కానీ మేము బామని చెల్లమ్మ కొడుకుని ఏడాది ఒక నీసు ఉంటాం కౌసు ఉంటాం బావరా మరి ఏడాది ఒక బామని చెల్లమ్మ కొడుకులము మరి ఏడాది ఒక నీసు కౌసు ఉంటే మరి మర్యాద మాకు లేదు. అయితే మేము బ్రాహ్మణంటే ఎల్లమ్మ కొడుకును మేము బ్రాహ్మణులం నీసుకోవాల్సి ముట్టనము కళ్ళు మాంసం తినము అంటున్నావా? మాంసం మాత్రం కానీ బామ్మారి మొన్న మీ ఇంటికి వస్తే పెట్టవే అన్ని కోడుకుంటూ అదే కోడుకుంటే అరే ఓన్ చూడక ముందు తింటాం కదా లాకలు తింటారా? ఆ తోకలేమంటే అయ్యో కాదు అయ్యో మరి లేకవనగా మీ తండ్రి జాడ చెప్పాలంటే మరి లేకవనగా ఏనాడు ఉండే పంచవల్ల పాయలని ఈనాడు కోతి కూర అంటే పెడతారే మీ తండ్రి జాడ చెప్తున్నంత వరకు జాడ చెప్పము అన్న. చెప్పరా? అయ్యో మరి ఏదన్నా తప్పు కానీ ఇలా ఏడాది పావులు ఈ పాపం రాకున్నట్టు మరి కత్తి పాపం కానీ పాపం కానీ అని చెప్పి ఏడాది అట్లా చెప్పి మరి ఏడాది యొక్క బాగాలా పట్టుకొని స్వామి రామ 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 అయ్యో బాగా టంగు పెట్టలేము టంగు పెట్టడం చీగ లోపల ఏమంటది మరి చీగ లోపల ఏమంటుంది చీగ లోపల అంటే చెప్పి సామాన్లు తెలియదు మనిషి ట్రావెల్ తెలియదు మరి కూర పుస్తకం నా భావన తీసుకోవాలి మరి ఏనాడు కూర వండిపోతే చెప్పి ఆయన యొక్క టంగు పెట్టలకి ఏనాడు యొక్క చీగ లోపల తీసుకొచ్చి కూర పెట్టి కలిపి చెబుతున్నాడు చుంపదేళ్ళ సంపన్న ఒక చుట్టు తిప్పిండు ఒక చుట్టు తిప్పిన వరకల్లా ఏనాడు యొక్క 2 చుట్లు తిప్పి 3
కల్లా కీలు కీలట్టుకున్నాయి కాలు కాలట్టుకుంది ఒక్క మొక్క వస్తుంది అలాను అని చెప్పడం వస్తున్నాయి 5 సెంటీమీటర్ల కల్లా ఆయుష్ పోసుకున్నది ఏనాడు యొక్క ఏనాడు భూమి ఉంటుంది అంటే పురకమిట్టలు వేసిపోయింది చూపారు సంపద దగ్గర అయ్యయ్యో యొక్క ఈ గడపలు తీసుకొని పూలములు పెట్టి చూసుకుని ఏనాడు యొక్క పురకమిట్టలు దగ్గర వేసిపోయింది పూర్వని ఈ పంచవాళ్ళ పావులు వేసిపోయింది మరి పంచవాళ్ళ పావులు వేసిపోయింది ఆ భావన ఆచరణ ఉంటుందని చెప్పి సంపన్న నడిపి పొయ్యి మీద ఏనాడు కూర వండుతూ ఉంటే ఈనాడికే కానీ ఆనాడికే కానీ ఏనాడు కూరలో ఉప్పు తక్కువ ఏనాడు పొరపొర బొమ్మలు వస్తున్నాయి ఏనాడు ఎక్కడెక్కడ గంట చూస్తామంటే గంట ఏడు దొరుకుతలేదు ఏనాడు మనకు సీమన సిగరెంట్ లోపల ఏనాడు మన దేవాలయ గద్ద కాడ ఆ జీవితారు పుల్ల అంటే నిలవలేక ఆ పుల్ల ఇసుకతే ఏనాడు కలుపుతూ ఉంటే ఒక్క పారి కలప వరకల్లా ఏనాడు కేలకే హత్తుకుంటున్నది మళ్ళొక్క పారి కలప వరకల్లా ఏనాడు కాలు రెక్కలు వచ్చి చెప్పగా ఏనాడు పుర్రమని పక్షులు వేసిపోయింది అబ్బా మా యొక్క మా బావలు వస్తారంటే మా బావలతో నాకు మాటలు వస్తాయని చెప్పి ఏనాడు 4 మందికి లోపల ఏనాడు దాగున్నాడు ఇక్కడ వీడు దాగున్నాడు కానీ 7 మన చెట్టు రాదు నా ఏనాడు కలిగేడు వేడకి వచ్చిండు అరే అన్న చిన్న మన బామ్మరిని మనం పంచవల్ల పాయలు తీసుకొచ్చి ఏనాడు కోసి కూర వండమని చెప్పినాం మరి కూర అంటే అట్టుండు మళ్ళీ వీడు వెళ్ళిపోయినట్టుండు ఈ ముందర మరి కూర తిన్నాక వాడిని జాడలేదా కానీ ఈ ఏనాడు కూడా 7 మరి చిత్రాలు ఏనాడు కుండ కాడికి వచ్చిపోతుంది వరకల్లా అరే అన్న నేను అన్నం పెడుతున్నా ఊరేసుకొస్తా అరే అన్న మొత్తం ఒక్క ముక్క లేకుండా తిన్నారా మొత్తం సారే ఉన్నది అరే ఇది హౌస్ కూరనేనా సార్ లెక్క ఉంటుంది అరే ఒక వాసన చిన్నప్పుడు వాసన హౌస్ కోసం అరే అయితే వీడు ముక్కలు మొత్తం తిన్నాడు ముక్కలు తిన్నాడు వాడు సార్ వచ్చాడు అరే మనం వస్తే బ్రాహ్మణి కొడుకున్నాడు బామరెడ్డి ఎల్లమ్మ కొడుకు నేను మరి అని చెప్పి ఏనాడు మాటలు వలికిండు మరి గుర్తులు కాదు చెప్పిండు అదే ముక్కలు అన్నీ తిన్నాడు మరి ఏనాడు ముక్కనాడు ఏనాడు సోరుచుండు ఏడాచం పోయిండు పెట్టాలి
తిన్నాడు దానికి తాళం కారం పెట్టదు ఏం చేసాడు ఏం చేసాడు పోతేనే అంత బయట అప్పుడు ఏనాడు కూడా మన చెట్టు రాదు ఏనాడు కలి 7 గంటల ఏనాడు కూడా తిరుగుతూ ఉంటే అప్పుడు ఏనాడు మన దుబ్బారు సంపాదించడు బావా ఏమంటది ఏమంటది అయితే ఏనాడు బిడ్డ ఏనాడు పాలు పోసి అంటే ఇలా అయ్యయ్యో బావనారా అయ్యయ్యో బావ చెట్టు రాదురా మరి లేకవనగా పంచవల్ల పాయను పోసి మరి లేకవనగా ఏనాడు ముక్కలా కూడా తిని ఇలా తిరగలు తినలేదంటున్నావు బావానికి తెలిసింది బావా తినలేదు తినలేదు ముక్కలు ఏమవుతాయి నీతోడు బావా అరే నీతోడు కాకపోతే కూర్చున్నావు అరే మంచి మాట కొద్ది మర్ర కొద్ది సడ్డపడి సర్రం ఇస్తాం పంచవాడ పావురం ఏమని చెప్పు అయ్యో పంచవల్ల పావురం వచ్చిన మాటలు మరి కమె ముక్కలు నరికి ఆ పొయ్యి మీద అయితే ఏనాడు పుల్లవాటు తిప్పుతా ఉంటే ఆ కీలు కారకాలు హత్తుకొని మరి దగ్గర వేసిపోయిందా అయ్యా నేను చెప్పిన మాట నిజం బావా నీతో బావా నాతో అంటుందా ఆయన ఉన్నల తోడు ఆడున్న తోట ఊరు మా నాన్న తోడు పెట్టుకుంటా డబ్బని నేను అటు పోతా నా ఒట్లాట ఉంటే నేను అటు ఉంటా డబ్బని మీ ఒట్టు పెట్టుకున్నాను మీ మీద ఒట్టు పెడితే ఒట్టాను మరి అయ్యో పెట్టుకుంటే మరి ఎప్పుడు అయితే మాట నెంబర్ అంటారు మీ మాట మరి ఏ రాజు మరి ఏ రాజు మరి ఏ రాజు పట్టుకొని మరి ఏ రాజు కొంచెం పోసి చెప్పండి ఈ పుల్లని ఏ రాజు ఇయ్య బట్టి నేను వాటిని కోసి ఈ పండుగ పెడితే దీని వచ్చి వస్తే మరి ఏ రాజు మళ్ళీ వేస్తే అది లెక్క ఒరే హరణమా దేవా ఒరే హరణమా దేవా ఒరే ఎడగోరనా
అయ్యో తల్లి రేణుకాయలమ్మ మరలేకవరంగా తండ్రి జాడ కొరకంటాను అన్నా అన్న రాముడు మరలేకవరంగా నేను సాంబ కొర పట్ల లోపల నేనేనాడుగా పావన తోటి నేనేనాడు పావన చేతి కింద నేను మరణమాశాల వచ్చరాను ఏనాడుగా దుప్పాల మీద వాడి వల్ల 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 ఏనాడు కలకల కలకల కంటగా పట్టుకుంటా ఏనాడుగా వెళ్ళిపోతూ ఉంటే మసమాల పట్టణ కాదు తండ్రి అవో ఎక్కడ ఏనాడు రంగ దుప్పాల తప్పలేదు ఏనాడు కలకల కలకల కంటగా పడుతూ ఉంటే అవో బాల పరశురామునికి ఏనాడు చేతి మీద పొగరు గిరగిరగిర ఎదుగుతూనే ఉంటే అబ్బబ్బబ్బా ఓరే బావరా నేరుగా మా యొక్క తమ్ముని కరగరగా ఊగుతున్నారు అని చెప్పి పరశురాముడు అగ్రమైన కోపానికి వచ్చి ఆ 30 గంట విడుదల పట్టుకొని ఏనాడు కూడా సాంబపూరి పట్టణం పోతున్నా అని ఎట్లా అవుతున్నాడు అయ్యో మీ తమ్ముడు నడకబోతున్నా నేను రణనాయన రాజలేదు తొమ్మిది దేశమే లేదు మన నాయన ముందు లేదు కొడకాని ఎక్కడ ఓడి కానీ ఎగిరాగా మీ తమ్ముని దగ్గరికి పోయి మీ తమ్ముడు లేపుకొని మీ బాధ లేపుకొని రమ్మని రేణుకాయలమ్మ చెప్పింది రేణుకాయలమ్మ చెప్పేటి వరకల్లా ఈనాడు ఒక కథ చెప్పేవాడు కారకుడు రాముడు అలా 4 రోజులు నల్లడు రామయ్య అయ్యా మన భర్త రాముడు
మళ్ళీ ఉన్నా అయ్యా మగన్నాగమును మందన ఓరక అయ్య పేరు నామమును తిప్పబోరా ఒకర అరే బాగా ఏమరా నా యొక్క ఆమోదం నేను కొట్టుకొని పోతున్నావు నీవెవరు మీరు కాపుకానే నేనున్నా నా యొక్క ఈనాడు ఆమోదం అనేది